తెలంగాణలో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంపై పార్టీ హైకమాండ్ సంతోషం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రభుత్వ పార్టీ పనితీరుపై ఏఐసీసీ సమీక్ష నిర్వహించింది. ప్రజా తెలంగాణ దిశగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీలో కీలక సమీక్ష జరిగింది. గడిచిన 2 ఏళ్లలో జరిగిన ప్రగతి, రానున్న 3 ఏళ్ల కార్యాచరణపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు హైకమాండ్ తరపున హాజరు కాగా, రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ మంత్రులంతా హాజరయ్యారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై హైకమాండ్ సంతోషం వ్యక్తం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరుపై 2 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం అనే లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకత్వం స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అమలు చేశాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అన్ని హామీలు అమలు చేసి మళ్లీ అధికారంలోకి వస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ లాగా ఖర్చీఫ్ను వదిలేసేది ఉండదు. ఇచ్చిన 6 అంశాల మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తా ఉన్నాం. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకుని మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం. రాష్ట్రానికి గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చిందని, ఉన్న నిధుల్లోనే చాకచక్యంగా పథకాలు అమలు చేస్తున్నామని నేతలు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో 80% ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాలపై సమావేశంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఇతర పంటలను కూడా ప్రోత్సహించాలని సూచించారు హైకమాండ్ పెద్దలు. భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ ప్రభుత్వానికి, పార్టీకి హైకమాండ్ స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చకు వచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ అంశంపై అధిష్టానం త్వరలోనే ఆయన్ను పిలిచి మాట్లాడుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతాం. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులను మార్చి 15 నాటికి పార్టీ పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఏప్రిల్ నెలలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అవి స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్కే దక్కుతాయి. దాంతో ఆ 2 సీట్లు ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఇప్పటికే పార్టీలో హాట్ గా చర్చ మొదలైంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో హైకమాండ్ మరోసారి చర్చలు జరపనుంది. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు నేతలు. మొత్తానికి తెలంగాణలో పార్టీ, ప్రభుత్వ పనితీరుపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు వ్యూహంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రజల ఆశయాలను సాకారం చేస్తూ సమగ్ర తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.